చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మన నియోజకవర్గానికి 3500 ఇళ్ళు మాత్రమే వచ్చాయి. అందరికీ ఒకేసారి ఇళ్ళు ఇవ్వలేకపోతున్నాం. మీకు అర్హత ఉన్నది, కానీ సరిపోవడం లేదు, సరిపెట్టుకోవాల్సిన అవసరం వస్తున్నది. వచ్చే లిస్టులో మీ అందరికీ కూడా ఇళ్ళు ఇస్తామని చెప్తున్నాం. బీఆర్ఎస్ 10 ఏళ్ళ పరిపాలనలో డబుల్ బెడ్రూమ్ల పేరిట ఊదరగొట్టిలే తప్ప డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ నిర్మాణం జరగలేదు. మొత్తంగా 10 ఏళ్లలో 1,00,000 ఇళ్ళ నిర్మాణం కూడా జరగలేదు. కానీ ఒకే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేయబోతున్నాం. దానికి 22,500 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతుకు అండగా ఉండాలి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒకవైపు రుణమాఫీ చేయడమే కాకుండా మరొక వైపు రైతు భరోసా, ఇంకొక వైపు సన్నాలు పండించిన రైతులకు క్వింటల్కు 5,000 రూపాయల చొప్పున బోనస్ ఇస్తున్నాం. మహిళలకు సంబంధించినంత వరకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం. అన్నిటికంటే నాకు బాగా నచ్చిన ఒక పథకం, అది ఈ మధ్యనే ప్రవేశపెట్టబడ్డది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు సన్నబియ్యం పంపిణీ జరగడం లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నది. పేదవారి ఆకలి గురించి ఆలోచించే పాలన ఉన్నది. అందుకనే దొడ్డు బియ్యం ఇస్తే అది దుర్వినియోగం అవుతున్నది. చాలామంది వాటిని అమ్ముకుంటున్నారు, తినడం లేదు. వేల కోట్ల రూపాయల బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నది. దీన్ని అరికట్టాలి అంటే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇవ్వాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయల ఖర్చుతోని రాష్ట్రంలో ఉన్న 1 కోటి కార్డులకు 3,10,00,000 మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామంటే ఇది చాలా గొప్ప విషయం. దేశంలో ఎక్కడ లేదు ఈ పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మనందరికీ కూడా తెలుసు, 1983లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు. ఆ రకంగా ఎన్టీ రామారావు గారు అందరికీ పరిచయం అయిపోయాడు. కానీ వాళ్ళ దేశంలో మొట్టమొదటిసారిగా రేషన్ షాపుల ద్వారా పేదవాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టడానికి సన్న బియ్యం పథకం తీసుకువచ్చింది ఎవరు? ఇదే మన 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 బలహీనత. ఇది ఎవరు 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 మరి ఆ రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇంత బ్రహ్మాండమైన పథకాలు తీసుకొని ముందుకు పోతున్నాం. 18 మాసాలు కాలే అధికారంలోకి వచ్చి, అప్పుడే ఏదో ఒరిగిపోయినట్టు జరిగిపోయినట్టు అక్కస్తోని అహంకారంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి దీన్ని మనం తిప్పికొడుతున్నామా? ఎంతసేపు మన 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 బలహీనత ఏంటి అంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీలో ఒకరిపైన ఒకడు మాట్లాడుకోవడమే, ఒకరిని ఇంకోటి తిట్టడమే. ఎదుటివాడు తిడితే వాడిని తిట్టాం, ఎదుటివాడు ఏదైనా పోస్టింగ్ పెడితే చక్కగా చూస్తాం, దాన్ని ఫార్వర్డ్ చేస్తాం. కానీ ఇది మన పార్టీకి వ్యతిరేకంగా ఉంది, మన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉంది, మన ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉంది. దీన్ని తిప్పికొట్టాలనే ఆలోచన చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు అద్దంకి దయాకర్ గారు ఒక మాట చెప్పారు, పార్టీ బలంగా ఉంటే, పార్టీ మంచిగానే ఉంటేనే మనకు బ్రతుకు తెరువు. పార్టీ బలంగా ఉండి పార్టీ మంచిగా ఉంటేనే మనకు బ్రతుకు తెరువు. ఈ గ్రామంలో సర్పంచ్ గెలవకున్నా పర్వాలేదు, ఈ మండలంలో జెడ్పీటీసీ గెలవకున్నా పర్వాలేదు, నేను మాత్రం లీడర్గా ఉండాలి. ఎందుకది పనికిరాని వ్యవహారం? అది మంచి ఆలోచన కాదు, అది మంచి నాయకుని ఆలోచన కూడా కాదు. ప్రజల గురించి ఆలోచించే, కార్యకర్తల గురించి ఆలోచించే, పార్టీ గురించి ఆలోచించే నాయకుని యొక్క ఆలోచన అది కాదు. ఎవడైతే మన పార్టీ పైన, ఎవడైతే మన ప్రభుత్వం పైన, ఎవడైతే మన నాయకత్వం పైన అసత్య ప్రచారాలు చేస్తున్నాడో వాడిని తిప్పికొట్టాలి. ఎవరైనా ధైర్యం చేసి తిప్పికొడితే, అరే నువ్వేమో ఎగిరెగిరి పడుతున్నావు అని మనోడే అంటాడు. వేదిక ఉన్నవాడు మాట్లాడాడు, ఎవడైనా మాట్లాడితే మనోడే అంటాడు, ఎందుకు రా నువ్వు తొందరపడుతున్నావు అని. ఈ పద్ధతి మానుకోవాలి. 100కు 100% చెప్తున్నా నేను ఈరోజు. ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ విధానాలకు కట్టుబడి పనిచేస్తారో, ఎవరికైతే నాయకుడిగా ఎదిగే సమర్థత ఉందో
వారినే కడియం శ్రీహరి ఎంకరేజ్ చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పైరవీలు నడవై నా దగ్గర పనికిరానికి పదవి ఇస్తానంటే నేను పట్టించుకోను. సీనియర్ అయిన పర్వాలేదు, జూనియర్ అయిన పర్వాలేదు, సమర్థుడైతే 10 మందిని కూడగట్టగలిగితే, ఈ రోజు ఉన్న రాజకీయాల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగితే తప్పకుండా ఆయనకు నా పూర్తి సహకారం ఉంటుంది, నా మద్దతు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీ అందరినీ నేను కోరుతున్నా, మీ మనసులలో ఏ రకమైన ఆలోచన పెట్టుకోకండి. నా మనసులో ఏ రకమైన ఆలోచన లేదు. మనందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్న సైనికులం. మీరెవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. నేను 73 సంవత్సరాల వయసులో ఇంత యాక్టివ్గా, ఇంత ధైర్యంగా ఎదుర్కొంటున్నప్పుడు మీకేమైందిరా? ముసలు లెక్క మాట్లాడతారు. మీకేమైంది? 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు ఉన్న పోరాళ్ళు ముసలుళ్ళ కంటే అధ్వానంగా కూలబడిపోతారు, డీల పడిపోతారు. ఏమి రోగం? ధైర్యంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎంపీ కాంగ్రెస్ పార్టీ. ఎవడన్నా మన వైపు కన్నెత్తి చూడాలి అంటే ఉత్సపోసుకోవాలి వాడు. ఇగో గంగరాయవరెడ్డి ఉన్నాడు కదా, ఇంకెందుకురా భయం మీకు? నాతోంది కాంతి ఉంటే ఆయన కప్ప చెప్తా. కొన్ని నేను చేయలేను, ఆయన కప్ప చెప్తా. దయచేసి మీ అందరినీ కోరుతున్నా, మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం. ఆ పార్టీ మనందరినీ కాపాడుతుంది. ఆ పార్టీ మనందరికీ అవకాశాలు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ నీడన ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసికట్టుగా ఉందాం, సమన్వయంతో పనిచేద్దాం. గ్రామాలలో కానీ, మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ ఏమైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే తప్పకుండా వాటిని పరిష్కరించుకుందాం. మీకు గ్రామంలో కానీ, మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ మీకు ఏదైనా అన్యాయం జరిగితే నేరుగా నా దగ్గరికి రండి, మనం మాట్లాడుకుందాం. కాంప్లైంట్ చేసే దృష్టితో రాకండి. ఒకరి మీద లేనిపోని చెప్పే ప్రయత్నంతో రాకండి. నీకేం కావాలి, మన గ్రామానికి ఏం కావాలనే ఆలోచనతో నా దగ్గరికి రండి.